హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యాదగిరి గుట్టలో గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. అది ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూపిస్తున్నాం. చూడండి టోటల్ బ్లాగ్. మనకి హైదరాబాద్ నుంచి వెళ్ళి యాదగిరిగుట్టకి చాలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మనకి హైదరాబాద్ నుంచి వెళ్ళి యాదగిరిగుట్ట 70 కిలోమీటర్స్ వస్తుంది ఆల్మోస్ట్. మనకి జర్నీ టైం వచ్చేసి 2 hours 40 minutes అట్లా పడుతుంది హైదరాబాద్ నుంచి వెళ్ళి యాదగిరిగుట్టకి. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ చాలాసేపు రెస్ట్ తీసుకుంటారనమాట. గ్రీనరీ అలాగే చెరువు అనేది ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. మనం యాదగిరిగుట్ట పోయే రూట్లో మనకి ఇక్కడ ఒక మినీ శిల్పారామం అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూస్తుంది లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి ఎంట్రన్స్ అనమాట శిల్పారామంకి. అక్కడ మనకి బోటింగ్ రైడ్స్ ఇట్లా అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. మనం బోటింగ్ రైడ్ కూడా చేయొచ్చు అక్కడ. ఇక్కడ మనం గుట్టకి రీచ్ అయ్యామన్నమాట. ఇది వచ్చేసి స్వామివారి పాదాలు అనమాట. ఇక్కడ పాదాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ గుట్ట మొత్తం ఒక చుట్టూ తిరిగి మళ్ళీ పాదాల దగ్గర నుంచి మెట్ల ద్వారా మనము స్వామివారి దర్శనంకి వెళ్ళాలన్నమాట. మనం ప్రదక్షిణ అనేది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మనం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 5 minutes అయింది గిరి ప్రదక్షిణ. ఇక్కడి నుంచి మనకు స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకు ఒక చిన్నది టెంపుల్ కూడా ఉన్నది. అది వచ్చేసి టెంపుల్ బ్రహ్మం వారిది అనమాట. గిరి ప్రదక్షిణ అయిపోయింది. స్వామివారి దర్శనానికి మెట్ల ద్వారా పైకి వెళ్ళిపోదాం. అలాగే ఈ గిరి ప్రదక్షిణ అనేది స్వామివారి జన్మ నక్షత్రంలో స్వాతి నక్షత్రంలో మాత్రమే చేస్తారు.
ఇక్కడ చూడొచ్చు, ఇక్కడే స్వామివారి పాదాలు అనమాట. ఇక్కడ దర్శనం చేసుకొని మనం మెట్ల ద్వారా పైకి వెళ్దాం. ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తుంది లడ్డూకి ప్రసాదాలకి టోకన్స్ ఇచ్చేదన్నమాట. ఇక్కడ టోకన్ తీసుకొని మనం పైకి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మన శివాలయం ఆపోజిటే లడ్డూలో టోకన్స్ ఇస్తారనమాట మనకి.